హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. అసలు యూపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ అసలు ఎందుకు పిల్లలకు అందకుండా కఠినాతి కఠినంగా ప్రశ్నపత్రాలు తయారు చేస్తున్నారు? అసలు వీళ్ళు ఏమైనా సోర్స్ చెప్తున్నారా? ఆ చెప్పే సోర్స్ని మనం అందుకోగలమా? వాటి మీద ఎంత సాధన చేస్తే రాయబోతున్న ఎగ్జామ్లో సింహ మార్కులు సంపాదించి మనం జాబ్ కొట్టగలం? అలానే అస్సలు ఈ ప్రశ్నలు ఇస్తున్న మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి, అలానే అసలు ఎంత చదవాలి, ఎక్కడికి వెళ్ళి చదవాలి, ఏ సోర్స్ దగ్గరికి వెళ్ళి చదవాలి, ఏ సోర్స్ దగ్గరికి వెళ్ళి చదివితే మనకి మార్కులు వస్తాయి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తేల్చేద్దాం రండి. ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీకు ఒక 5 నిమిషాలు అటు ఇటు లెంత్ అయినా మీరు ఈ వీడియో వినడం ద్వారా, ఈ క్లాస్ వినడం ద్వారా మీరు 100% ప్రయోజనం పొందుతారు. అందువల్ల స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. మనకి ఒక 2-3 రోజుల క్రితం యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగింది, మీ అందరికీ తెలిసిందే. ఈ రోజుకి దాని ప్రకంపనలు నడుస్తూనే ఉన్నాయి. పాపం పిల్లలు అల్లాడిపోతున్నారు. లక్షలు ఫీజులు కట్టి కూడా ఆయా కోచింగ్ సెంటర్ల నుంచి ఒక్క బిట్టు కూడా కనపడకపోయేటప్పటికి పిల్లలకి కాలాతీతం అయిపోయింది. డబ్బులు, శ్రమ, అమూల్యమైన వయస్సు, ఇవన్నీ ఇబ్బందుల పాలయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. పేపర్లు అలా భయంకరంగా ఇస్తూ ఉండడం వల్ల ప్రధానంగా. అయితే అసలు యూపీఎస్సీ కీని 2-3 రోజుల క్రితం యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ గారు యూపీఎస్సీ కీని విడుదల చేస్తూ ఆయన అన్న మాటలు ఏంటంటే, కీని విడుదల చేస్తూ యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ గారు ఆయన అన్న మాటలు ఏంటంటే, సోర్స్ గురించి ఆయన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. ఆల్రెడీ మీకు తెలుసును, కానీ మనం చూద్దాం. మోస్ట్ ఆన్సర్స్ ఆర్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్, గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ అండ్ రిపీటెడ్ న్యూస్ పేపర్స్. రిపీటెడ్ న్యూస్ పేపర్స్ అంటే పేరు పొందిన పత్రికలు అని అర్థం. మోస్ట్ ఆన్సర్స్ ఆర్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్, గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ అండ్ రిపీటెడ్ న్యూస్ పేపర్స్. వీటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు సోర్స్ను సంపాదించుకొని మీరు చదువుకోవాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇది కీ ఇచ్చేటప్పుడు ఆయన పెట్టినటువంటి ఒక చిన్న ట్వీట్లో మనం దీన్ని గమనించాం. మరి ఏంటి, మనం దీని క్రితం చేసిన వీడియోలో బుక్స్ చెప్పరు, సోర్స్ చెప్పరు, ఏం చెప్పరు, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సముద్రంలో పడి ఈదాలా, ఏ సముద్రంలో పడి ఈదాలి అని చెప్పి ఒక ఇంత బాధతో మనం వీడియో చేశాం. దీని ముందు వీడియో మీరు చూడకపోతే ఒకసారి చూడండి, దానికి ఫాలో అప్పే. మనం ఆ వీడియో చేసిన తర్వాత ఒక రిలీజ్ చేసేటప్పుడు, ఆయన కీ రిలీజ్ చేసేటప్పుడు అజయ్ కుమార్ గారు ఈ మాట చెప్పారు. మరి ఏంటి, ఈ సోర్స్ ఎక్కడ దొరుకుతుంది, ఈ క్వశ్చన్స్ వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు, దీనిని ఈరోజు మనం పటాపంచలు చేసేద్దాం. అది ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా అసలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు వీళ్ళు సోర్సు. ప్రధానంగా జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి. అదే ఏపీలో అయితే తెలంగాణలో అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్, అదే ఏపీలో అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్, తెలంగాణలో అయితే గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపరు. కాబట్టి అసలు ఏంటి, ఫస్ట్ ఆయన ఏమంటున్నారు, అజయ్ కుమార్ గారు యూపీఎస్సీ చైర్మన్ గారు ఆయన ఏమంటున్నారంటే, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అంటున్నారు. మనకి స్టేట్లో అంతగా చెప్పకపోయినా బట్ సెంట్రల్ వచ్చేటప్పటికి, యూపీఎస్సీ వచ్చేటప్పటికి ఎన్సీఆర్టీ చదవాలో గగ్గోలు పెడతారు. ఎన్సీఆర్టీకే ఒక కోర్సు ఏర్పాటు చేసుకుని చెప్పే ఇన్స్టిట్యూట్లు కూడా లేకపోలేదు. కానీ నిజానికి ఎన్సీఆర్టీ ఖచ్చితంగా యూపీఎస్సీ ఎగ్జామ్స్లో, జనరల్ స్టడీస్లో స్టాండర్డ్ బిట్స్ కోసం, ఫ్యాక్చువల్ బిట్స్ కోసం ఎన్సీఆర్టీ చదవాల్సిందే, చదివి తీరాల్సిందే, ఇది శాసనం. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఇంకా కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ఎక్కువ మంది కోచింగ్ సెంటర్లు ప్రిఫర్ చేసి అయినప్పటికీ, ఎక్కువ మంది ఫ్యాకల్టీ ప్రిఫర్ చేసేవి, ఎక్కువ మంది చదివేవి, అలాంటి స్టాండర్డ్ బుక్స్ కొన్ని ఉంటాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ నేను రిఫర్ చేస్తూ ఉన్నాను, మీకు చెప్తాను. ఆ స్టాండర్డ్ బుక్స్ ఉదాహరణకి పాలిటీ అనుకోండి, లక్ష్మీకాంత్ గారు, ఇలా ఈ స్టాండర్డ్ బుక్స్ చదవాలి. ఆ తర్వాత మనకి ఇంకా స్పెక్ట్రమ్ అని ఇవన్నీ ఉన్నాయి. అలాంటి స్టాండర్డ్ బుక్స్ చదవాలి. ఎందుకు నాన్న అంటే, ఇవి చదవడం ద్వారా
ఫ్యాక్చువల్ బిట్లకి మనం ఆన్సర్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. అది ఎన్సీఆర్టీ కూడా ఇంక్లూడ్. బాగా వినాలి. భవిష్యత్తులో ఐఏఎస్ కొట్టాలంటే ఈ వీడియో చివరి వరకు వినండి, స్కిప్ చేయకండి. మీకు బాగా ఉపయోగపడుతుంది, ప్రయోజనం పొందుతారు మీరు. ఎస్. ఆ తర్వాత రెండోది ఆయన ఏమన్నారు, గవర్నమెంట్ వెబ్సైట్స్ అన్నారు. గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటే ఏంటి? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, సెన్సెస్, మినిస్ట్రీ, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల మినిస్ట్రీల వెబ్సైట్స్ ఉంటాయి. ఇవి చూసుకోవాలి. గవర్నమెంట్ సైట్స్ కంపల్సరీగా చూసుకోవాలి. అది ఏపీబీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా, యూపీఎస్సీ అయినా, ఆ గవర్నమెంట్లు, వివిధ గవర్నమెంట్లు, లోకల్ గవర్నమెంట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అవి జారీ చేసే యాన్యువల్ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, 15 డేస్కి ఉంటాయి. ప్రధానమంత్రి ఏదైనా దేశాలు వెళ్ళొస్తే ఆ దేశాల్లో ఆయన ఏ ఒప్పందాలు చేసుకున్నారో అవన్నీ కూడా పిఐబి మనకి ఫస్ట్ చెప్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా. ఎస్, అవి చూసుకోవాలి అని ఆయన చెప్పారు, అజయ్ కుమార్ గారు. ఆ తర్వాత రిపీటెడ్ న్యూస్ పేపర్స్, ది హిందూ, ఆ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇట్లా ఇవి ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్. కొంచెం వీటిలో ఇండియన్ ఎక్స్ప్రెస్ కొంత మన తెలుగు పిల్లలు అర్థం చేసుకోవడానికి, చదువుకోవడానికి కొంత ఈజీగా ఉంటుంది. బట్ హిందూ వచ్చేటప్పుడు కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఎప్పటి నుంచో. అది కొంచెం మనం చదవంగా హిందూ పేపర్ కూడా మనకు అర్థం అవుతుంది. చదవంగా అర్థమవుతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నారు, స్టాండర్డ్ బుక్స్, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్, గవర్నమెంట్ ప్రెస్ రిలీజెస్ అండ్ రిపీటెడ్ న్యూస్ పేపర్స్ చూసుకుంటే జనరల్ స్టడీస్ పేపర్లో బాగా ఆన్సర్ చేయొచ్చు అనేది డాక్టర్ అజయ్ కుమార్, యూపీఎస్సీ చైర్మన్ గారు మనకు చెప్పినటువంటి మాట. వారే ఒక ట్వీట్లో, పేపర్ టఫ్గానే ఉంది, నేను కాదంటలేదు, కానీ ఈ సోర్స్ నుంచి చూసుకుంటే పిల్లలు బాగా ఆన్సర్లు చేసేవాళ్ళు అన్నట్టుగా ఆయన చెప్పారు. ఒక రకంగా యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ని ఎక్కడి నుంచి ఇస్తుంది అనేది గుట్టు రహస్యం అనేది వీడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఒక చైర్మన్ అలా చెప్పలే, ఇప్పుడు చెప్పారు. ఇదే మనకి ఏపీపీఎస్సీకి, టీజీపీఎస్సీకి కూడా ఇది అప్లై అవుతుంది. సరే, 2, 3 ఆయన ఈ సోర్స్ ఏంటి? ఆయన ఏమంటున్నారంటే, ఆయన చెప్పింది ఏపీపీఎస్సీకి ఉపయోగపడుతుంది, టీజీపీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆయన చెప్పిన సోర్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఆయన చెప్పిన సోర్స్ ఏం చెప్తున్నారంటే, అథెంటిక్ సోర్సెస్కి వెళ్ళి చదవండి. ఆయన ఏమన్నారంటే, నాన్న అథెంటిక్ సోర్సెస్కి చదివి వెళ్ళండి, యూట్యూబ్లో చెప్పే ఫ్యాక్ట్స్ అంతా నమ్మవద్దు, అథెంటిక్ సోర్స్కి వెళ్ళి చదవండి. పర్టికులర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్టికులర్లీ కరెంట్ అఫైర్స్, పర్టికులర్లీ ఎకానమీ, పర్టికులర్లీ కరెంట్ ఎకానమీ, పర్టికులర్లీ దేశీ విదేశీ ఒప్పందాలు, ఇట్లాంటివన్నీ మీకు తెలియాలంటే అథెంటిక్ సోర్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా దాని వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చూసుకోండి. అవి చేసుకుంటే మీకు మార్కులు వస్తాయని ఆయన చెప్పడం ఉద్దేశం. రెండోది కూడా ఏంటంటే, అఫీషియల్ డేటా చూసుకోండి, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చూసుకోండి. అవన్నీ ఈరోజు పారదర్శకంగా ఉంది పరిపాలన, అన్నీ కూడా నెట్లో పెట్టేస్తున్నారు, కాబట్టి అవి చూసుకోండి. ఒకటి ఏంటంటే అథెంటిక్ సోర్సెస్. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సోషల్ మీడియా మిస్ఇన్ఫర్మేషన్ కన్నా అఫీషియల్ డేటాపై ఆధారపడాలి. అలానే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే మెటీరియల్ స్టాండర్డ్ ఉంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. అదే పరిస్థితిలో గవర్నమెంట్ డాక్యుమెంట్స్ని నమ్మండి అనేది ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే, ఆయన చెప్పిన దాంట్లో మనం ఒక్కొక్క పాయింట్ని కనుక తీసి మనం ఎక్స్ప్లెనేషన్ కనుక మనం ఇప్పుడు మీకు నేను ఇచ్చుకుంటా పోయినట్టయితే మీ క్షేమం కొరకు ఎంత చదివామని కాదు, ఎక్కడి నుండి చదివాము. ఎంత గొప్ప మాట చూడండి. ప్రిపేర్ అవుతున్న మీరు ఎంత చదివామన్నది కాదు, ఎక్కడ నుంచి చదివాము, ఏ సోర్సు తీసుకుని చదివారు. ఏమంటారంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎక్కడి నుండి చదివాము అనేది ముఖ్యం, ఎంత చదివాము అనేది కాదు, సోర్సు దగ్గరికి వెళ్ళి చదువు. వాట్ ఏ వండర్ఫుల్ లైన్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఉపయోగపడే లైన్ ఇది. సోర్సు దగ్గరికి వెళ్ళి చదువు. ఎంత చదివాము అన్నది కాదు, ఎక్కడి నుండి చదివావు, ఏ సోర్సు నుంచి చదివావు, సోర్సు దగ్గరికి వెళ్ళి చదువు అమ్మా, చదవండి నాన్న, చదవండి తమ్ముళ్ళు అని అంటున్నారు. మనం సోర్స్ మర్చిపోయి సోషల్ మీడియాలో పడి మిస్ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ద్వారా మనం బయలుదేరి పరీక్ష రాస్తే ఎట్లా వస్తాయి? ఒకసారి ఆలోచన చేయండి నా చిన్న తమ్ముళ్ళు. సరే, ఆ తరువాత మనం అనలైజ్ చేసిన తర్వాత మనకి గుట్టు వీడిన తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ ఇవన్నీ చేరిన తర్వాత యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీసీ ఆన్సర్స్ ఒపీనియన్పై ఆధారపడి ఉండవు, అథెంటిక్ సోర్సెస్పై మాత్రమే నిలబడతాయి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒకదానికి మనం ఆన్సర్ చేసిన తర్వాత, పరీక్ష రాసిన తర్వాత మనం పెట్టిందే కరెక్ట్ అని చెప్పి 100 సార్లు వాదిస్తాం బయటకు వచ్చి ఫ్రెండ్స్ తోటి. ఇదెందుకు అయింది, ఇది కరెక్ట్, ఇదెందుకు అయింది, ఇది కరెక్ట్ అని. నో, ఒపీనియన్ బేస్డ్గా ఆన్సర్స్ నడవో. ఈ రాష్ట్రాల సర్వీస్ కమిషన్లో కానీ, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ పత్రాల్లో కానీ, ముఖ్యంగా
ఆన్సర్స్ ఒపీనియన్పై కాదు, అథెంటిక్ సోర్సెస్పై ఆధారపడి ఆన్సర్స్ ఉంటాయి, ఆన్సర్స్ నిర్ణయమవుతాయి. అందువల్ల మీరు ఎంత చదివామన్నది కాదు, ఎక్కడి నుండి చదివాము, సోర్సెస్ దగ్గరికి వెళ్ళి చదవండి అంటున్నారు రెస్పెక్టెడ్ యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ గారు. ఎస్ యూనో. మరి ఏంటి ఆ సోర్సెస్, అసలు ఏంటి ఆ సోర్సెస్? అథెంటిక్ సోర్సెస్ అంటే ఏంటి? వాట్ అబౌట్ ద అథెంటిక్ సోర్సెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పర్టికులర్లీ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ. అథెంటిక్ సోర్సెస్ అంటే ఫస్ట్ వన్, మీరు తప్పనిసరిగా చదవాలి. అది పుంఖానుపుంఖాలుగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కష్టపడాల్సిందే, జాబ్ రావాలంటే షార్ట్ కట్స్ లేవు. వాటిని సింథసైజ్ చేసి తక్కువ అంటే ఇంపార్టెంట్ పాయింట్ చేసి అలా ఇచ్చే మ్యాగజైన్స్ ఉన్నా, అలా చెప్పే కోచింగ్ సెంటర్లు ఉన్నా, అలాంటి వాటిని మీరు ప్రిఫర్ చేసుకుని జాయిన్ అయితే సివిల్స్లో ఐఏఎస్ అవ్వడం కానీ, స్టేట్లో గ్రూప్ 1 కొట్టడం కానీ, గ్రూప్ 2 కొట్టడం కానీ చాలా ఈజీ. ఏంటి అది అథెంటిక్ సోర్సెస్లో? ఫస్ట్ వన్ పిఐబి. మళ్ళీ దాని గురించి కొంత వివరిస్తాను, సీరియస్గా చెవులు రిక్కరించి వినండి. ఎందుకంటే లైఫ్లో మనం గొప్ప జాబ్ని సాధిస్తాము, మనం సెటిల్ అవుతాము, 10 మందికి మనం ఉపయోగపడతాము. ఎస్, నాలాగే మీరు కూడా 10 మందికి ఉపయోగపడతారు. ఇందులో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, ఓకేనా నాన్న, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ క్యాబినెట్ శాఖ కింద ఇది పనిచేస్తుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ కింద ఇది పనిచేస్తుంది. పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా. ఇదేంటంటే గవర్నమెంట్ అఫీషియల్ న్యూస్ సోర్స్. వాళ్ళు అంటుంది అదే, అందులోనే మేము ఇస్తున్నామంటున్నారు వాళ్ళు. గవర్నమెంట్ అఫీషియల్ న్యూస్ సోర్స్. మళ్ళీ చెప్పనానన్న, గవర్నమెంట్ అఫీషియల్ న్యూస్ సోర్స్. గవర్నమెంట్ చెప్పే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ పిఐబిలోనే వస్తుంది. గవర్నమెంట్ చెప్పే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మొదట పిఐబిలోనే వస్తుంది నాన్న, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనే వస్తుంది. అందులో ఏమొస్తాయి చూడండి, వాటి మీదే కదా ప్రశ్నలు వస్తుంది మనకి జనరల్ స్టడీస్లో. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నూతన నిర్ణయాలు పిఐబిలో ఆ సంబంధిత మినిస్టర్ ఎవరో అశ్విని వైష్ణవ్ అని ఉన్నారు కదా, ఆయన చెప్తా ఉంటారు. 2 గవర్నమెంట్ పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ చేసే స్కీమ్స్ ఆ పిఐబిలో వచ్చి చెప్తారు. గవర్నమెంట్ చేసే చట్టాలు, ఏది మన శాఖలు, పరిపాలనా శాఖలు చేసే చట్టాలు పిఐబిలో చెప్తారు. తర్వాత గవర్నమెంట్ ఏర్పాటు చేసే కాన్ఫరెన్స్లు పిఐబిలో చెప్తారు. సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తారు, లేకపోతే దానికి సంబంధించిన ఐఏఎస్లు ఉంటే అధికారులు వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత మంత్రుల ప్రకటనలు, మినిస్ట్రీలు ఇస్తుంటాయి నోటిఫికేషన్లు, అవి అందులోనే పిఐబిలోనే చెప్తారు. తర్వాత రిపోర్ట్స్ డాటా పిఐబిలోనే వెలువరిస్తారు, అందులో పీడిఎఫ్లు పెడతారు, అవి మనం ఉపయోగించుకోవచ్చు. అలానే మనకి పరిపాలనా శాఖలు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్స్లో కూడా. ఈ పరిపాలనా శాఖలు ఇచ్చే రిపోర్ట్స్ ఉంటాయి. తమ పరిపాలనా శాఖలు ఈ 15 రోజులకి ఏం చేశాం, ఈ 4 రోజులకి ఏం చేశాం, వాటిని మనం పసిగట్టాలి. సూక్ష్మంగా వాటిని పసిగట్టి మనం ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇంకా మనకి ప్రెస్ రిలీజెస్, ఏదైనా మార్పు ఉంటే ప్రెస్ రిలీజ్ చేస్తారు, అవి చెబుతారు, ఆఫీసర్స్ చెబుతారు, లేకపోతే మంత్రులు చెప్తారు. ఆ తర్వాత బడ్జెట్ హైలైట్స్, ఆ తర్వాత ఎకానమీ సర్వే, మన జనవరిలో వచ్చింది కదా ఎకానమిక్ సర్వేలు, ఇవన్నీ పిఐబి ఇస్తుంది. 100% ఏమిస్తుందిరా నాన్న అంటే పిఐబి ఇస్తుంది. ఏమిస్తుంది? గవర్నమెంట్ తీసుకునే న్యూ డిసిషన్స్, స్కీమ్స్, యాక్ట్స్, కాన్ఫరెన్సెస్, మంత్రుల ప్రకటనలు, రిపోర్ట్స్ అండ్ డేటా, వివిధ మంత్రిత్వ శాఖల రిపోర్ట్సు, ప్రెస్ రిలీజెస్, బడ్జెట్ హైలైట్స్, ఎకనామిక్ సర్వే, ఇవన్నీ ఇస్తాయిరా నాన్న, పిఐబి ఇస్తుంది. వీటన్నిటిలో నుంచే కదా ఎకానమీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బిట్లు వస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బిట్లు వస్తున్నాయి. అర్థమైందా? అలానే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బిట్లు ఇందులో నుంచి వస్తున్నాయి. మరి కాబట్టి పిఐబి అనేది స్టేట్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాలి, చూసుకుని తెలుసుకోవాలి. మరి ఇది యాక్చువల్లీ ఈ మంత్రులు, అధికారులు ఎవరికి చెప్తారు? కాంపిటేటివ్ ఎగ్జామ్ దారులకు కాదు. ఇవన్నీ ఎవరికి చెబుతారంటే నాన్న, ఈ ప్రజలకు తెలియజేస్తారు, మేము ఇచ్చేస్తున్నాం అని. అర్థం వల్ల ప్రధానమంత్రి గారు నార్వేలో ఆ అమ్మ అడిగినటువంటి ప్రశ్నలకి ఆన్సర్లు అక్కడ చెప్పకపోయినా, ఆ వెళ్ళిన 3-4 దేశాలలో ఏం ఒప్పందాలు జరిగినాయి, ఈ విషయాలన్నీ ఇక్కడ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి చెప్తారు, లేకపోతే అధికారులు చెప్తారు, ఇలా ఒప్పందాలు చేసుకొచ్చారని కంపల్సరీగా చెప్పాల్సిందే. అర్థమైందా? ఇవన్నీ ప్రజలకు తెలియజేస్తారు. ఆ ప్రజల్లో మనం కూడా ఉన్నాం కాబట్టి మనం వీటిని ఉపయోగించుకోవాలి. అందువల్ల అఫీషియల్ వెబ్సైట్ పేరు ఏంటంటే పిఐబిది
pib.government.gov.in, pib.gov.in. ఇందులోకి వెళ్ళండి. మీకు ఎగ్జామ్ రాయబోయే ముందు ఒక 6 నెలల అవన్నీ సేకరించుకోండి. ఎక్కువ మనకి స్టేట్లోనైనా తెలుగు రాష్ట్రాలు రెండైనా యూపీఎస్సీ అయినా ఎక్కువగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 ఇలాంటివి తీసుకుని కుమ్ముతున్నాడబ్బా. నిజంగా మనకి ఆయన రహస్యం విప్పారు యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ గారు. ఆయన మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్. ఆ తర్వాత మనకి ఇక నెక్స్ట్, వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పిఐబి ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పర్టికులర్లీ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఇందులో ఏం కవర్ అవుతున్నాయి? మనకి కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, గవర్నమెంట్ స్కీమ్స్ కవర్ అవుతాయి, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కవర్ అవుతాయి, కరెంట్ ఎకానమీ కవర్ అవుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ కవర్ అవుతుంది. ఇన్ని కవర్ అవుతాయి పిఐబిలో. యూపీఎస్సీ దాదాపుగా పెట్టే పరీక్షల్లో, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ పెట్టే పరీక్షల్లో కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం నేను చూసా. ఈ 2-3 రోజుల్లో బాగా పరిశీలన చేశాను మీకోసం. అసలు ఏంది, అసలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు వీళ్ళు, అసలు ఎక్కడి నుంచి తీసి క్వశ్చన్లు ఇస్తున్నారు వీళ్ళు, అసలు ఏంటి వీళ్ళ స్ట్రాటజీ అని ఆ చైర్మన్ గారు చెప్పిన తర్వాత అసలు నేను వెళ్ళాను మూలాలకి. వెళితే ఇచ్చే బిట్లన్నీ వాటిల్లో నుంచే ఉంటున్నాయి. కరెంట్ అఫైర్స్, దాని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్. స్టేట్ కరెంట్ అఫైర్స్ అయితే స్టేట్లో కూడా సమాచార భద్రత శాఖ ఉంటుందిగా, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఉంటాయి స్టేట్స్లో కూడా. ఇవన్నీ అంటే ఒక జనరల్ స్టడీస్ పేపర్ 120 మార్కులకి సివిల్స్లో ఉంటే, మనకి 150 మార్కులకు ఉంటే స్టేట్స్లో ఒక జనరల్ స్టడీస్ పేపర్ గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా వాటిలో కనీసం 60-70 బిట్లు యాక్చువల్లీ పిఐబి నుంచి వస్తున్నాయి. ఇందులో కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ వస్తున్నాయి, ఇందులో నుంచి కరెంట్ ఎకానమీ వస్తుంది, ఇందులో నుంచి కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వస్తుంది. కాబట్టి మీరు వీటి పని పట్టాల్సిన అవసరం ఉంది. యూపీఎస్సీలో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ చాలాసార్లు పిఐబి ఆధారంగా వస్తున్నాయి, యూపీఎస్సీతో పాటు ఏపీఎస్సీలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ న్యూ స్కీమ్స్ లాంచ్ చేస్తే మొదట పిఐబిలోనే అఫీషియల్గా ఆర్టికల్ వస్తుంది, లేకపోతే చెప్తారు. ఆ తర్వాత న్యూస్ పేపర్సు, యూట్యూబర్సు, కోచింగ్ సెంటర్స్ అన్నీ మళ్ళీ దాన్ని వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటా పోతాయి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, సార్ అది యూపీఎస్సీ కదా, ఏపీఎస్సీకి ఏంటి సంబంధం అని మీరు అడగవచ్చు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసుకున్నా, 2-3 సార్లు జరిగింది తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఆ పేపర్లు చూసుకున్నా, ఏపీపీఎస్సీ రీసెంట్గా జరిగి రిక్రూట్మెంట్ అయిన పేపర్ చూసుకున్నా, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ చూసుకున్నా, 24లో తెలంగాణ జరిగిన గ్రూప్ 2 జనరల్ స్టడీస్ పేపర్ చూసుకున్నా, ఈ పేపర్లన్నింట్లో కరెంట్ అఫైర్స్ చాలా టఫ్గా, అసలు బేసికల్గా ప్రిలిమ్స్ చింపుతున్నారు, మీ అందరికీ తెలిసిందే. భయంకరంగా ఇస్తున్నారు ప్రిలిమ్స్, వడపోసి పక్కన పడేయాలనేది వాళ్ళ ఆలోచన. అందువల్ల అందులో గెలిచే వాళ్ళకి మేము ఇస్తామన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఓకే, మనమైతే సిద్ధంగా ఉండాలి కదా. అందువల్ల మెయిన్గా స్టేట్ టీజీపీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ ప్రధానంగా నేను మళ్ళీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, 2-3 సార్లు ఒక విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒకసారి కాకపోయినా ఒకసారైనా మైండ్లో పడిపోయిద్దని నా ఉద్దేశం. నాకు చెప్పడంలో నాకు ఆయాసం వచ్చినప్పటికీ నేను 2-3 సార్లు చెప్తే మీ మైండ్లో పడిద్దని చెప్పి నేను చెప్తాను. లెసన్ కూడా నేను అలాగే చెప్తాను. ఆఫ్లైన్ ఉన్నప్పుడు పాఠం చెప్పేటప్పుడు ఈ చివరి వెళ్ళి అరిచి చెప్తాను, ఆ చివరి వెళ్ళి అరిచి చెప్తాను, మధ్యలో పిల్లలకి అరిచి చెప్తాను, ముందు పిల్లలకి అరిచి చెప్తాను. ఇలా 3-4 సార్లు అరిచి చెప్తాను. ఇలా అరిచి చెబితే ఆ పిల్లలకి ఒకసారి కాకపోతే ఒకసారైనా మైండ్లో పడిపోయింది, ఇక మర్చిపోరు. క్లాస్ రూమ్లో నుంచి హాయిగా నవ్వుతూ దిగలుతారు, సబ్జెక్ట్ నేర్చుకున్నాం రా సార్ దగ్గర అని చెప్పి. అది సివిల్స్ అయినా, ఏపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఎందుకు నేర్చుకోవాలి? ఏపీపీఎస్సీ మనకు ఎందుకు, టీజీపీఎస్సీ మనకు ఎందుకు? పిఐబి చాలా టఫ్ కదా, అందులో ఇంగ్లీష్ మ్యాటర్. ఎస్, గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టుకోండి బాస్, గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టుకోండి, ఎవరు కాదన్నారు? మేము ఆపుతామా ఏంది? గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టుకోండి, రాసుకోండి, ఎన్నో మార్పులు కనపడతాయి మనకి, ఎన్నో వస్తాయి. అవన్నీ పిఐబి ద్వారానే మనకు వస్తున్నాయి. అందువల్ల స్టేట్స్లో కూడా కరెంట్ అఫైర్స్, స్టేట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఎకానమీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ పిఐబి చూసుకోవాల్సిందే. స్టేట్స్ అయినా సరే చూసుకోవాల్సింది. మిగతా సబ్జెక్టులు అంటారా, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు పుస్తకాలు చదువుకుంటారు. కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇవి మెయిన్ ముఖ్యంగా పిఐబి నుంచే వస్తున్నాయి. స్టేట్స్లో కూడా వస్తున్నాయి. స్టేట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూశాను నేను ఈ 2-3 రోజులు, అందుకనే లేట్ చేశాను మీకు వీడియో చేయడానికి.
అలానే ఏబిపిఎస్సి గ్రూప్ 2 రిక్రూట్మెంట్ అయిపోయిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా చిన్నగొట్టేశాడు కరెంట్ అఫైర్స్. ఇవన్నీ వీటి నుంచే, ఈ పిఐబి నుంచే. పిఐబి కనుక మీరు చక్కగా చూసుకుంటే మీకు కనీసం 150లో 30-40 మార్కులు మీరు పెడతారు. అర్థమైందా నాన్న? pib.gov.in ఇది అఫీషియల్ వెబ్సైట్ పేరు. ఇవి ఫాలో అయిపోండి. ఏం కాదు, తెలుగులో గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టుకోండి, అర్థమవుతుంది. అర్థం కాకుండా అంటూ ఏమీ ఉండదు. ఎస్, ఇవి గనక మనం పట్టుబడితే మనకి ప్రిలిమ్స్ దాటుకుంటాం. ప్రిలిమ్స్ దాటితే ఏముంది నాన్న, మెయిన్స్ డిస్క్రిప్టివ్గా రాసుకోవచ్చు. అది గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ అయినా అవి ఈజీగా రాసుకోవచ్చు నాన్న. ప్రిలిమ్స్ దాటించుకోవాలి. ప్రిలిమ్స్లోనే ఎక్కువ పోటీ ఉంటుంది కదా, కొన్ని లక్షల మంది రాస్తారు కదా. అందువల్ల పిఐబిని మాత్రం గట్టిగా నేను చూసి ఆ వీటిలో ఎక్కువ అసలు ఎలాబరేట్గా ఇస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఒకటి కాదురా నాన్న, భలేగున్నాయిరా నాన్న. అవి చూసుకోండి. అవి మాకు లెంతీ అవుతాయి సార్, అవి ప్రిపరేషన్లో టైం తీసుకుంటాయి అంటే వాటిని సింథసైజ్ చేసే మ్యాగజైన్స్ ఉంటాయి. ఆ మ్యాగజైన్స్ పట్టుకోండి, మ్యాగజైన్స్ పట్టుకుని చూడండి. ఇవాళ రేపు మీకు ఏ టాపిక్ కూడా కష్టం కాదు. సోషల్ మీడియాలో నాలాంటి ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళని ఉపయోగించుకోండి. ఓకేనా? నేను ఒక్కటే గుర్తుపెట్టుకునేది, మనం లక్షలు సివిల్స్కి, యూపీఎస్సీకి, కోచింగ్కి హైదరాబాద్ కాడ నుంచి మనం తీసుకుంటే లక్షల ఫీజులు మీకు తెలుసు. మీరందరూ కట్టినోళ్ళే. ఒకసారి కట్టి ఆ తర్వాత స్టడీ రూమ్స్కి వెళ్ళి అశోక్ నగర్లో మీరు చదువుకుంటున్న వాళ్ళే. లక్షలు. నాకు తెలిసి ఒక అమ్మాయి గిద్దలూరా ఒంగోలు ఒక అమ్మాయి, నేను చెప్పాను అమ్మ ఫలానా ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది, ఎల్లు తల్లి అని. అంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, కొంచెం ఫైనాన్షియల్లే ఢిల్లీ కూడా వెళ్ళమని చెప్పాను నేను. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక చోట జాయిన్ అయిపోయింది అశోక్ నగర్లో. జాయిన్ అయిపోయిన 4 రోజులకి రిటర్న్ ఇంటికి వచ్చేసింది. ఏంటమ్మా అంటే, సార్ కనీసం ఒక సబ్జెక్ట్ ఏమో 2-3 సబ్జెక్టులు ఒకళ్ళే చెప్పేస్తున్నారు సార్, 4 సబ్జెక్టులు కూడా చెప్పేస్తున్నారు. ఫ్యాకల్టీ సరిగ్గా లేదు సార్, నాకు అర్థం కాలేదు, ఇంటికి వచ్చేసాను సార్, 1,50,000 కట్టాను సార్. ఇది 2 years బ్యాక్, 3 years బ్యాక్. తర్వాత ఇంకొక అమ్మాయి మా స్టూడెంట్ నాకు చెప్పకుండా వెళ్ళి కట్టేసింది అశోక్ నగర్లో డబ్బులు, నాకు చెప్పకుండా. తర్వాత స్టడీ హాళ్ళకి అటు ఇటు ఆమె చదువుకుంటూ వెళ్తుంది. ఒకరోజు బుక్ షాప్కి వెళ్ళిందట, మన వికాస్ బుక్ స్టాల్ ఉంది అశోక్ నగర్లో. బుక్ స్టాల్కి వెళ్ళేటప్పటికి అక్కడ రఫీ సార్ బుక్ అనే గ్రూప్స్ పిల్లలు కొనడానికి చూస్తుంటే, రఫీ సార్ బుక్ అంటే ఏంటి, చూస్తే నా ఫోటో ఉందని. ఆ అమ్మాయి ఫోన్ చేసి, సార్ డిగ్రీలో ఉన్నప్పుడు మీ గురించి నేను అంతగా అనుకోలేదు సార్, మీరు కాన్సెప్ట్ తోటి మాకు పాఠాలు చెప్పినా కానీ మేము అంత పట్టించుకోలేదు సార్. ఇప్పుడు నేను మా డాడీ వద్దన్న బలవంతంగా తీసుకెళ్ళి 1,50,000 కట్టించారు సార్ ఫీజు, 2-3 ఏళ్ల క్రితం. అది ఇప్పుడు 2.5 లక్షలు దాకా ఉన్నట్టుంది. ఇప్పుడు నేను స్టడీ హాల్లో చదువుకుంటాను సార్, 4 రోజులే అయింది సార్. మీరు ఎంత చెవులుగేసి పోరాడిన డిగ్రీలో మేము స్టూడెంట్కి ఉన్నప్పుడు మీ విలువ మాకు తెలియలేదు సార్, ఇప్పుడు అశోక్ నగర్లో తెలిసింది సార్ మీ విలువ. మాకు రఫీ సార్ పాఠాలు చెప్పారు డిగ్రీలో, మాకు రఫీ సార్ తెలుసు అంటే, అవునా అని నాకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువయ్యారు సార్, అందరూ కలిసి డిస్కస్ చేస్తున్నాం సార్, మీకు ఇంత పేరుందని నాకు డిగ్రీలో తెలియలేదు సార్ అంటది అమ్మాయి. నేను చెప్పాగా తల్లి, నేను చెప్పాను ఇదే పాఠం నువ్వు అశోక్ నగర్లో వినాలంటే లక్షలు పెట్టాలరా నాన్న అని. ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఏమో అంటే లిటరల్లీ చెప్పాలంటే ఏం చేసైనా సరే, కూలి చేసైనా సరే లక్షలు కట్టి పిల్లల్ని చదివించాలి అనే ఒక ట్రెండ్కి వచ్చేసారు. అది చదువు కానీ, సివిల్స్ కానీ, ఇంకోటి కానీ. వాళ్ళు తిండి తినకపోయినా తెచ్చి డబ్బులు కట్టేస్తున్నారు. మేము లాస్ట్కి ఏదైనా చేస్తాం, అడుక్కునేది అంటాం, నా పిల్లలు ఒక రేంజ్లో ఉండాలి. ఈ పిల్లలకేమో తల్లిదండ్రుల ఒపీనియన్ సింక్ అవట్లా. వీళ్ళే తల్లిదండ్రులే తీసుకెళ్ళి డబ్బులు కట్టేస్తున్నారు, లక్షలు పాపం కట్టేస్తున్నారు ఆశపడి, రేపు బిడ్డలు బాగుపడితే గొప్ప కదా అని. ఈ బిడ్డల ఆలోచన ఏమో వేరే రకంగా ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వల్ల ఒక రకంగా లక్షలు కట్టి పిల్లలు కకావికలమైపోతున్నారు పిల్లలు పాపం. నిజంగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రుల్లో కూడా మార్పులు రావాలి. అర్థమట్లా తల్లిదండ్రుల్లో కూడా మార్పులు రావాలి. పిల్లలు ఏది యాటిట్యూడ్ కరెక్ట్ ఉందో అది తీసుకెళ్ళాలి. కానీ తీసుకెళ్ళి డబ్బులు ఉన్నాయి కదా, లేకపోతే అప్పు తెచ్చాం కదా, ఏడో చోట చేయబదులు తీసుకున్నాం కదా, ఏదో ఒక ఈఎంఐలు కట్టుకుందాంలే, పిల్లలకి 2 లక్షలు 3 లక్షలు అంటే ఇన్స్టిట్యూట్లు బాగుపడుతున్నాయి తప్ప పిల్లలు బాగుపడతలేదు. ఇలాంటి క్వశ్చన్ పేపర్లు ఇస్తే ఇన్స్టిట్యూట్ నుంచి యాడ్బిట్లు వచ్చినాయి, మొన్న కూడా చెప్పాను కదా నేను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇది అఫీషియల్ సోర్స్. ఈ ప్రిపరేషన్ మీరు జాగ్రత్తగా చేయండి. ఈ వీడియో లెంతీ అయినా మీ ప్రయోజనం కొరకు నేను చెప్తా ఉన్నాను, ఉపయోగించుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఈ ప్రశ్నలు అసలు అడుగుతూ ఉన్నారు, వాటి గురించి మనం
మాట్లాడుకుందాం. అది సివిల్స్కైనా, ఏపీపీఎస్సీకైనా, టీజీపీఎస్సీకైనా. మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఎంత కట్ ఆఫ్ ఉంటుందో చూసుకొని ఆ కట్ ఆఫ్ ప్రకారం మీరు మెయిన్స్కి ప్రిపేర్ అయిపోండి. యూపీఎస్సీలో కట్ ఆఫ్ కన్నా కొంత ఓవరాల్ కట్ ఆఫ్ ఉంటుంది కదా, ఓవరాల్ కట్ ఆఫ్ కన్నా కొంచెం తక్కువ అనుకుంటే జాగ్రత్తగా ఆచితూచి అడిగేయండి. గ్రూప్స్ వస్తున్నాయి, తెలంగాణలో కూడా నోటిఫికేషన్లు వస్తాయి, ఉపయోగించుకోండి. డబ్బులు ఊరికినే రావు, ఇది గమనించండి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మీరు అనొచ్చు, మీరు కేజీహెచ్ ఉంది కదా మరి అందులో మీరు చెప్తున్నారు కదా, మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా అని. ఎస్, కేజీహెచ్ ఆన్లైన్ కోచింగ్ ఏంటి అంటే నేను ఇన్స్టిట్యూట్ గురించి ఇక్కడ డబ్బా కొట్టడానికి చెప్పట్లా. లెక్చరర్లు అవి షార్ట్స్ తీసి మన హిస్టరీ రఫీ సార్ అనే పేరున్న యూట్యూబ్లో షార్ట్స్ పెట్టి మార్కెట్లో లెక్చరర్లు చెప్పే పాఠాలు చూపించి మనం జాయిన్ చేసుకుంటాం పిల్లల్ని. అవి కూడా లక్షలు కాదు గ్రూప్స్. అర్థమైందా నాన్న? మా లెక్చరర్లు అవి పెడుతున్నాం, రోడ్డు మీద పెడుతున్నాం, మార్కెట్లో పెడుతున్నాం మా లెక్చరర్ల లెసన్స్. అవి చూసి జాయిన్ అవుతున్నారు జాయిన్ అయ్యేవాళ్ళు. మీరు ఇన్స్టిట్యూట్లో లెక్చరర్ల లెసన్లు ఎప్పుడన్నా పెట్టారా అమ్మా? పెట్టారా నాన్న? లెక్చరర్లు ఎప్పుడన్నా పాఠాలు చెప్పి పెట్టారా? పర్టికులర్గా యూపీఎస్సీకి ఏదో పర్సన్ ఉంటారు, జాయిన్ అయిపోతారు. అలా కాదు. మేము ఎకానమీ లెక్చరర్ వెంకటేశ్వర సార్ని, చైతన్య సార్ని, నరేష్ సార్ని అందరినీ షార్ట్స్లో పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు చూపించి, ఏ ఇన్స్టిట్యూట్ ఇలా చేయదు, చూపించి ఇది మా దమ్ము అని చెప్పి మేము మీకు పాఠాలు చెప్పి మిమ్మల్ని జాబ్ హోల్డర్స్ మేము చేస్తున్నాం. మేము గొప్పని కాదు, మా లెక్చరర్ల పాఠాలు మీకు పెడుతున్నాం, చూపిస్తున్నాం మార్కెట్లో, ఇది మా సత్తా అని. ఎస్, ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. యూపీఎస్సీ క్వశ్చన్లు ఎక్కడి నుంచి ఇస్తారు అనేది ఆయన మౌఖికంగానే మనం విన్నాం. ఇంకోటి కూడా ఏంటంటే యూపీఎస్సీ చైర్మన్ గారు అజయ్ కుమార్ గారు ఆయన అక్టోబర్ 27 వరకు ఉంటారట. అంటే ఆయన లెంత్ అప్పటికి 65 ఏళ్ళు అవుతుంది, అప్పుడు రిటైర్మెంట్ అవుతారు ఆయన. అంటే ఈయన నేతృత్వంలో ఒక మెయిన్స్ జరుగుతుంది, ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఆఫ్టర్ దట్ 27 ప్రిలిమ్స్ జరుగుతుంది. 27 మెయిన్స్కి అక్టోబర్ నవంబర్ అట్ట మెయిన్స్ ఉంటుందిగా, అప్పటికి బహుశా ఆయన రిటైర్ అయిపోతారు. అక్టోబర్ 27కి దిగిపోతారు ఆయన ఆఫీస్ నుంచి. ఆఫీస్ ఛార్జెస్ అని వదిలేసి బయటకు వస్తారు ఆయన. అంటే ఈయన నేతృత్వంలో ఇలా పేపర్ వచ్చిందని కాదు కానీ, బట్ ఆయన కూడా అన్నారు ట్వీట్లో కఠినంగానే ఉంది, బట్ ఈ సోర్సెస్ చూసుకోవాలి పిల్లలు. ఇక్కడ చివరిగా మీకు నేను ఏం చెప్తానంటే, ఎంత చదివామన్నది కాదు, ఎక్కడి నుండి చదివాము, సోర్సు, అఫీషియల్ సోర్సు దగ్గరకు వెళ్ళి చదువు. పర్టికులర్లీ కరెంట్ అఫైర్స్, పర్టికులర్లీ గవర్నమెంట్ స్కీమ్స్, పర్టికులర్లీ బడ్జెట్, పర్టికులర్లీ రిపోర్ట్స్ డేటా, పర్టికులర్లీ మంత్రిత్వ శాఖ, పర్టికులర్లీ మంత్రుల ప్రకటనలు, పర్టికులర్లీ ఇంటర్నేషనల్ నేషనల్ అగ్రిమెంట్స్, పర్టికులర్లీ బడ్జెట్, పర్టికులర్లీ ఎకనామిక్ సర్వే. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ యూ నో, గో టు పిఐబి. ఎస్, అది లెంత్ అనుకుంటే దాన్ని కవర్ చేసే మ్యాగజైన్స్ ఉంటే దాంట్లో పట్టుకుని వెళ్ళండి. స్టేట్స్కి అది ఉపయోగపడుతుంది, సెంట్రల్కి ఉపయోగపడుతుంది. అర్థమైందా? మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ విధంగా మీరు ముందుకెళ్ళిపోండి. నెక్స్ట్ మరో వీడియో ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది నేను రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. వర్తీ వీడియోస్ ఇవి, ఉపయోగించుకోండి. సీరియస్ అభ్యర్థులు అయితే ఉపయోగించుకోండి.